అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఉన్నారు కదా, తనైతే పారడైజ్‌లో ఒక మెయిన్ రోల్ చేస్తున్నారని అయితే న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ కోసం తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గట్రా చేసుకున్నాడని అయితే విన్నాను. ఇది రీసెంట్‌గా మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. అఖిల్ ఉన్నారు కదా, అఖిల్ లెనిన్ షూట్ ఉంది కదా, ఇదైతే 80% కంప్లీట్ అయిందంట. అండ్ అవుట్పుట్ అయితే టాప్ నాచ్ వచ్చిందంట. నాకు తెలిసి ఇది అఖిల్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని అయితే అంటున్నారు. చూద్దాం ఎంతవరకు అనేది. అండ్ ఇప్పటి వరకు రవి బాసూర్ ఉన్నారు కదా, మన కేజీఎఫ్ అండ్ సలార్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. ఇతనైతే అరౌండ్ 24 టెరాబైట్స్ అంటే ఇప్పుడు మన కేజీఎఫ్కి సలార్కి కొట్టి యూజ్ చేయకుండా 24 ట్రాక్స్ అయితే ఉన్నాయంట, టెరాబైట్స్ అయితే. అవైతే టాప్ నాచ్ ఉంటాయంట. మేబీ అది సలార్లో అయితే పెట్టచ్చు. చూద్దాం ఎంతవరకు అనేది. రీసెంట్గా మన కూలీ ఉంది కదా, ఆ కూలీ అయితే అంతగా ఆడలేదు. లోకేష్ కనకరాజు మూవీలో వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ అయితే ఇదైతే చెప్పచ్చు. కానీ ఏంటంటే ముందు మల్టీ స్టారర్ అనుకున్నారు కదా, రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక మూవీ చేస్తున్నారు అనే విధంగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వస్తుందని చెప్పారు కదా, అదైతే షెల్డ్ అయిపోయింది. అదైతే అవ్వడం లేదు. ప్రజెంట్ వీళ్ళిద్దరు మల్టీ స్టార్ని పెట్టి ప్రదీప్ రంగనాథ్ ఉన్నాడు కదా, అదే మన లవ్ టుడే డైరెక్టర్, అతనైతే ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు అయితే న్యూస్ అయితే వచ్చింది. చూడాలి ఇది ఎంతవరకు నిజం అనేది. మన ఓజీ మూవీ ఉంది కదా, ఓజీ మూవీలో అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అని వాయిస్ ఇచ్చాడు కదా మన అర్జున్ దాస్ దీంట్లో ఒక రోల్ అయితే చేస్తున్నారని అయితే న్యూస్ అయితే ఉంది. చూడాలి ఎంతవరకు అనేది. అండ్ దీంట్లో మన ప్రకాష్ రాజ్ కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ అయితే చేస్తున్నాడు. అండ్ ఈ ఓజీ మూవీ అయితే రోజుగా అయితే హైప్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. అండ్ ఈ మూవీ కానీ సాహోకి లింక్ అయితే మాత్రం ఇంకా కలెక్షన్ వర్షం అయితే కురిపించేస్తుంది. అండ్ ఇప్పటికే సింగిల్ స్క్రీన్ అండ్ మల్టీప్లెక్స్లో రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఇదైతే ఒక 10 days వరకు ఇలానే ఉంటుందంట. అండ్ సుజీత్ అయితే ఈ మూవీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉండదు. ఖచ్చితంగా ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని. అండ్ వెయిటింగ్ ఫర్ ద సక్సెస్ అంతే. మన SSMB 29 ఉంది కదా, జెన్ 63, ఈ మన రాజమౌళి తీస్తున్న మూవీ. ఈ మూవీ తర్వాత మన మహేష్ బాబు నెక్స్ట్ సినిమా వచ్చి సందీప్ రెడ్డి వంగాతో అయితే తీస్తున్నాడు. అండ్ ఈ మూవీ ఏంటంటే ఫుల్ బ్లడ్ బాత్ అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుందంట ఈ మూవీ. అదైతే రీసెంట్గా అయితే సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. మార్కో మూవీ ఉంది కదా, వాయిలెంట్ బ్లాక్ బస్టర్ అని రీసెంట్గా అయితే ఉన్ని ముకుంద తీశారు కదా, అదైతే బ్లాక్ బస్టర్ అయింది కదా. దానికి సీక్వల్గా ఇప్పుడు లార్డ్ మార్కో అనేది అయితే థియేటర్కి అయితే వస్తుంది. అది ఇప్పటికీ ఒక 80% షూట్ అయితే కంప్లీట్ అయిందంట. అండ్ మార్కోని బీభత్సంగా ఉంది. అండ్ లార్డ్ మార్కో ఎలా ఉంటుంది అనేది చూడాలి. రీసెంట్గా కొత్తలోక చాప్టర్ 1 మూవీ చూశారు కదా, నెల్సన్ది. ఈ మూవీ ఎలా అనిపించింది? మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు నాకు తెలిసి. అయితే ఇది ఇప్పటికైతే 250 crores అయితే సంపాదించింది. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో అయితే తన అమ్మాయి అయితే ప్రియాంక అయితే లీడ్ రోల్గా అయితే చేసింది. అండ్ సెకండ్ దీంట్లో అయితే 3 parts 4 parts వస్తాయంట. ఇది ఏంటంటే మన అవెంజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ మూవీ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారంట. ఇప్పుడు సెకండ్ పార్ట్లో అయితే టొవినో థామస్ అయితే, ఎందుకంటే తనైతే లీడ్ రోల్గా అయితే ఉన్నారని అయితే న్యూస్ అయితే వస్తుంది. అండ్ థర్డ్ పార్ట్లో దుల్కర్ సల్మాన్. మనకు లాస్ట్ ఆల్రెడీ మనకి ఎండ్ క్రెడిట్స్లో అయితే దుల్కర్ సల్మాన్ వచ్చి ఒక ఫైట్ చేసినట్టు చూపించారు. ఇదైతే థర్డ్ పార్ట్లో వస్తుందంట. సెకండ్ పార్ట్ అయితే టొవినో థామస్ లీడ్ క్యారెక్టర్లో మొత్తం రన్ అవుతుందంట. అండ్ ఇది కానీ ఒక అవెంజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఫస్ట్ అవెంజర్స్ మూవీ ఇన్ మాలీవుడ్ అంటారు. జైలర్తో సక్సెస్ కొట్టి జైలర్ 2తో అయితే మన ముందుకు వచ్చేస్తున్నారు మన రజనీకాంత్ గారు అయితే. ఇప్పటికీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో వల్ల ఇప్పటికీ దీని రైట్స్ వచ్చి 100 crores అయితే తీసుకున్నారంట. ఇప్పుడే షూట్ అయితే స్టార్ట్ అయింది. రిలీజ్ డేట్ అయితే ఇంకొన్ని రోజుల్లో అనౌన్స్ చేస్తానైతే న్యూస్ అయితే చెప్పారు. చూడాలి దానికోసం. నాగార్జున 100th మూవీ కింగ్ 100 అంట టైటిల్ అయితే. దీనికైతే అరౌండ్ మనకి అంటే వాళ్ళ కొడుకులు గట్రా దీంట్లో గెస్ట్ అపిరియన్స్గా వస్తారని అయితే న్యూస్ అయితే మన నాగ చైతన్య అఖిల్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ దీంట్లో వస్తారని అయితే న్యూస్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. హీరోస్ని దేవుళ్ళగా చూపించాలన్నా మనమే, దేవుళ్ళని హీరోగా చూపించాలన్నా మనమే అన్న ఒక మాట అనేసాడు సందీప్ రాజ్ అయితే. ఇదైతే నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే ఒక హీరోని దేవుళ్ళ చూపించాలి. ఇప్పుడు మన జై హనుమాన్ అండ్ మిరాయి మూవీలో హీరోని దేవుళ్ళ చూపించారు కదా, అండ్ దేవుళ్ళని హీరోగా చూపించిన మూవీలు కూడా మన తెలుగు ఇండస్ట్రీయే. అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు మరిన్ని వచ్చి మంచి హిట్లు కొట్టాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బాక్స్ ఆఫీస్ కంటెంట్ ఇదే. అండ్ ఈరోజు బాక్స్ ఆఫీస్ కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.